ఎందుకంటే పొడ్డుతోటి మీ ముందుకు వస్తున్నా. ఇక ఆ రోజులలో ఇంకా కారాలు వస్తాయి, తొక్కులు వస్తాయి, అన్నీ వస్తాయి. అదే పెళ్ళి అవునా? సూపర్. పచ్చి పులుసు అంటే మొత్తం అన్నం తినచ్చు. అన్నం తినచ్చు, ఇంకా చికెన్ నంచుకుని తిన్నా సూపర్ ఉంటుంది. మొత్తం అన్నం కూడా దీంతో తినేసేయచ్చు. అసలు చికెన్ తినాలని కూడా అనిపించేది. ఎండాకాలము పచ్చి పులుసుతో అన్నం పెట్టి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే పచ్చి పులుసు అంటే దాంతో మొత్తం తింటామా అన్నట్టు, తినాలి అన్నట్టు అనిపిస్తుంది. ఏం కర్రీ అవసరం లేదు అనిపిస్తుంది. నేనైతే ఇక పచ్చి పులుసు, చికెన్ ఫ్రై రెండు వస్తాయి చూడు. ఇక చికెన్ ఫ్రైకి పులుసు ఎంత బాగుంటుంది అన్నది చూపిస్తుంది. ఎంత నానబెడుతున్నా ఎట్లా చేస్తున్నా అన్న చూడు. ఇట్లా మంచిగా క్లీన్గా చూసుకొని ఇట్లా గింజలు ఉంటాయి, మనము ఎట్లయినా విసికేస్తాం, కానీ కొంచెం ఇట్లా చూసుకొని కొత్త చింతపండేది ఇంత చిన్న బాలంతా మనం ఎంత చేసుకుంటామో దాని మీదకి మంచిగా ఒకసారి కడుక్కుందాం. ఇట్లా ఒకసారి కడుగుండ్రి. నీట్గా కడిగినాక ఇట్లా వేసేసి ఇంత ఇంత జస్ట్ వచ్చింది చూడు, ఎట్లా వచ్చింది చూడుండ్రి. ఇట్లా కొంచెం నారలు ఇవి పొట్టు ఇట్లా తీసేసి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత నేను పచ్చిపులుసు వేసేది చూపిస్తాను. ఏమేం కావాలన్నది నేను చూపిస్తారా? ఏమేం కావాలి పచ్చిపులుసుకు? ఇది మా కమ్మ ఉంటుంది. ఇట్లా ఇగో ఒక 4 పచ్చిమిర్చి, 2 ఎల్లిగడ్డలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు అయితే నేను తాలిపుకి వేస్తా. జీలకర్రకు తాలిపుకి వేరే వేస్తా. ఎండుమిర్చి ఉడక వేస్తా. చక్కెర కొద్దిగా, మనము పచ్చిపులుసులో చక్కెర కొద్దిగా వేసుకుంటే అది ఏంటంటే పుల్లతనం కట్టాయి, టేస్ట్ బాగుంటుంది. బెల్లం వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. బెల్లం షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే అయిపోయాయి. ఉప్పు గుడక. ఇక ఇప్పుడు చింతపండు నానింది, ఇది విసికేసుకుంటాం. ఇట్లా ఫ్రెష్ చేసుకుంటే మంచిగా నీళ్ళు వేసుకొని ఇట్లా ఇట్లా అనుకుంటా ఒక 2 సార్లు మనకి ఎంత కావాలన్నది మన ఇష్టము. కారం ఉప్పు అన్నది మన ఇష్టం. ఇక పోసు అన్నీ చూపిస్తాను నేను, పోసు గుడక చూపిస్తా. ఇప్పుడు నేను లేచి నేను గ్రైండ్ చేసేది ఎట్లా అన్నది మీకు చూపిస్తాను. ఇట్లా చేతి అడ్డం పెట్టి ఇట్లా వేసుకుంటా. మళ్ళీ ఒకసారి మనం పులుసు అన్నది మంచిగా తీసుకొని, బాగా పలసగా ఉండద్దు, బాగా చిక్కగా ఉండద్దు. ఎందుకంటే బాగా పుల్లగా ఉంటే ఉడక తినరు. ఇప్పుడు ఎండాకాలం పచ్చి పులుసు ఉంటుంది, మనం పప్పు చేసుకొని చికెన్ ఫ్రై చేసుకొని ఏది చేసుకున్నా కూడా కొంచెం పచ్చి పులుసు లాస్ట్కి ఉంటే అది మనకు మంచిగా అనిపిస్తుంది. మజ్జిగ చారన్నా పచ్చి పులుసు అన్నా మనకు అట్లా ఇట్లా మంచిగా వేసుకుయాలి. ఒక 10 నిమిషాలు నానిపోతుంది చింతపండు, ఏముండదు. నాకైతే ఎక్కువ వద్దు, తక్కువనే సరిపోతుంది అనిపిస్తుంది. ఇంకా కొంచెం పొట్టోలు ఉంటే తీసేయండి. ఇది పొట్టు ఇంకా కొంచెం పోసి. పచ్చి పులుసు అంటే మా ఆయన కూడా మస్తు ఇష్టం. ఎవరికైనా ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. నువ్వు ఇష్టపడతా. సపడ పప్పులైనా ఏంటంటే పచ్చి పులుసు ఉన్నదంటే నీవు కోమట్లు బామ్మలు అయితే ఏం చేస్తారంటే అది పచ్చి పులుసు లేని ఫుడ్ అనేది తినరు. పచ్చి పులుసు అయితే ఉల్లిగడ్డలతోటి పచ్చి పులుసు చేసుకొని తింటాం. ఆలు గుడక మనం గుడక తింటున్నాం. ఇప్పుడు ఇలా ఆనియన్ వేస్తా, ఆనియన్ కట్ చేసి చూపెట్టలేము కానీ లాస్ట్ కట్ చేసి వేస్తా. మనం ఎన్ని వేసుకుంటాం ఆనియన్ అంటే మన ఇష్టం, అది విషయం. ఇట్లా తీసుకోండి. ఇట్లా మనము ఇట్లా లోపల మంచిగా క్లీన్గా కనబడేదాకా తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ పొట్టుతోటి మనం కట్ చేసినామంటే అంత పొట్టు వస్తుంది, ఉల్లిగడ్డ తినాలంటే ఇట్లా ఇట్లా కొంచెం అంత ఇంకో పొర తీసేయాలి. తీసేస్తేనే మంచిగా నీట్గా పడుతుంది. ఈ రకంగా మెరుస్తుంది చూడు ఉల్లిగడ్డ. ఇట్లా తీస్తే అంటే మేము తీసుకుంటామన్నమాట. నాదే యూట్యూబ్ కాబట్టి చెప్తా, మీరు తీసుకుంటారు, మీరు మంచిగా వేసుకుంటారు. కానీ నేను ఈ గడ్డ తీసేది ఇది ఇట్లా తీసి మీరు పక్కన పెట్టు. కటింగ్ కూడా మనము సన్నగా కట్ చేసుకోవాలంటే ఇట్లా నేనైతే సన్నగా కట్ చేసి, పొడవుగా కట్ చేసుకోవాలంటే మనం ఇట్లనే పొడవు కట్ చేసుకోవచ్చు. సన్నం కట్ చేస్తున్నా. అక్కడక్కడ చిన్న చిన్న వక్కలు వస్తే మన పళ్ళు కిందకు పోయినట్టుగా ఇట్లా
ఇది ఇన్ని పొరలతో వచ్చింది కదా ఇట్లా ఇట్లా కట్ చేస్తా చూడండి. ఎట్లా వచ్చింది ఇట్లా ఇట్లా సన్నగా వచ్చింది. ఈ సన్నగా వచ్చింది ఇట్లా వేసేసుకోవాలి. ఒక గడ్డ ఇల్లు వేసుకుంటున్నా ఇట్లనే కట్ చేస్తాను. ఇంకా కళ్ళు మండుతాయి. ఉల్లిగడ్డ అంటేనే కళ్ళు అనిపిస్తుంది కదా అందరినీ. అదే టేస్ట్ ఒక గడ్డ వేసేసుకుంటాం. ఇది ఇక్కడ ఇట్లా వస్తేనే నాకైతే పచ్చిపులుసు అనిపిస్తుంది. ఆనియన్ ఎక్కువ వేసుకుంటా. నేను గోంగూర పచ్చళ్ళ కూడా వేసుకుంటా. అట్లా ఆనియన్ గోంగూర కూడా పత్తుకు కూడా చూపిస్తా మీకు. ఇక తర్వాత చూపిస్తా. ముందు వీడియోలు అయితే వస్తాయి అట్లా విషయం. ఇప్పుడు ఈ కరిగేటందుకు చక్కెర 1 టీ స్పూన్ చక్కెర వేసుకో. 1 టీ స్పూన్ అని బెల్లం వేసుకున్నా సార్. చక్కెర బదులు 2 టీ స్పూన్లు ఉప్పు. టీ స్పూన్ సగం వేస్తున్నాం. మనము ఉప్పు అన్నది మన ఇష్టం వేసుకున్నాం. ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసుకుని చూపిస్తాం. ఇలా ఒకసారి ఇట్లా కలిపేసుకోరు. కమ్మగా ఉంటుంది పచ్చిపులుసు అంటే వదలకుండా తినాలి. 2 గడ్డలు 2 ఎల్లిపాయలు ఇంత చారుకు ఇంత ఇంతకంటే ఎక్కువ చేసుకుంటారు అనుకో ఇంకా 2-3 పాయలు ఎక్కువ వేసుకోండి. బాగా వేసుకోకూడదు. ఏంటంటే ఎల్లిగడ్డ వస్తుంది. 4 పచ్చిమిర్చి. నేనైతే తాల్పు ఎండుమిర్చి చేస్తా కాబట్టి తక్కువ వేస్తున్నా. కొత్తిమీర కట్టెలు ఇట్లా వేసేసుకోండి. అమ్మగా వస్తుంది. కొంచెం పుదీనా. ఈ పుదీనా కట్టెలతో వేస్తుంది కదా ఆరోగ్యం మంచిది. ఇట్లా కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుంటున్నా. ఇలా పట్టేసుకున్నాక నేను తాల్పుకి వేస్తే ఇంకా వేరే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకోండి. మళ్ళీ తాల్పు గుడక మంచిగా వేసుకుంటేనే కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఇది పట్టేసుకుంటుంది. గ్రైండ్ చేసుకున్నాక ఎట్లా కలుపుకుంటానో చూడు. ఎట్లా పట్టేసుకున్నా. ఒక పచ్చిమిర్చి కొంచెం దంగలేదు. ఇలా కలిపేసుకోరు కమ్మగా వస్తుంది. జీలకర్ర ఎల్లిగడ్డ ఇవన్నీ పెట్టి కమ్మగా గుమ్మగుమ్మ వాసన వస్తుంది కదా. ఇట్లా ఈ ఫ్లేవర్ తోటి కమ్మగా వస్తుంది పచ్చిపులుసు. ఇట్లా ఒకసారి చేసి చూడు. అప్పటి రోజులల్లా వెనకటి రోజులల్లా దంచైనే ఇస్తుంది మా బాపమ్మ. ఇట్లా కొంచెం పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా మొత్తం దంచేస్తుండే. ఆరోగ్యం మంచిగా. దీనికి పోసు మాత్రం మంచిగా గోలాలే. మంచిగా వేసుకుంటేనే కమ్మ ఉంటుంది. అక్కడక్కడ ఆనియన్ వస్తే ఇట్లా మంచిగా ఉంటుంది. పచ్చిపులుసు కాయలు మంచిగా వేసుకుంటే కమ్మ ఉంటుంది. ఇది పుదీనా కొత్తిమీర అన్నీ వేసినా కూడా ఈ స్పూన్ గరంగానే ఆయిల్ గరంగానే 1 టీ స్పూన్లా సగము ఆవాలు వేయండి. అట్లా పటపట అంటున్నాయి చూడండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేయండి. ఏదైనా మిర్చి మంచిగా గరం అయింది. ఆయిల్ బంద్ చేస్తున్నాను నేను స్టవ్. పిత్తులు ఇట్లా గొలింది. ఎంత బాగా గొలింది. ఇట్లా గొలితేనే కమ్మ ఉంటుంది. కరివేపాకు, కొంచెం పసుపు కలర్ గురించి, ఎడబెట్టి పోస్తాను. చూపించు మంచిగా చూపించు. ఇలాగా ఇలా పోస్తున్నా చూడండి. పోసు అన్నది ఇట్లా గోలితేనే కమ్మ ఉంటుంది. పోసు మంచిగా గోలాలి. ఇట్లా గోలితేనే బాగుంటుంది. పచ్చిపులుసు అంటే తినగా సంబరం ఉండాలి. రెడీ. తినకపోతే ఏం జన్మన్నట్టు ఉండాలి. అంత బాగుంటుంది పచ్చిపులుసు. కమ్మగా వాసన వస్తుంది. మా తేజకైతే నోట్లకు వాటర్ వస్తాయి పచ్చిపులుసు చూస్తే. ఈ పోసు అన్నది ఇట్లా గోలితేనే. మేము పోసు అంటాం, మీరు ఈ తాల్పు అంటారా ఏదంటారా ఏదనుకుంటారు అనుకోండి విషయం. రెడీ. తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు. ఇక తెలంగాణ స్టైల్ అంటున్నామని ఏం ఫీల్ కాకూర్రి. ఇక తెలంగాణ వాళ్ళం కాబట్టి ఇక అంటాం. ఇక అట్లా ఉంటుంది. ఇక
చూడుర్రి అన్ని దీనికి సైడ్లు చేసుకుంటారు అన్ని సైడ్లు అది అట్లా అని కాదు. మీరు ఏ సైడ్ లో చేసుకుంటారు, అక్కడ ఫుడ్ ఇక్కడ చేసుకుంటాం, ఇక్కడ ఫుడ్ అక్కడ చేసుకుంటాం, అట్లా ఏం అనుకోకూడదమ్మా. పచ్చి పులుసు చికెన్ ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై కూడా చేసింది. పచ్చి పులుసు కాంబినేషన్లో అదిరిపోతుంది. వట్టి పచ్చి పులుసు తోటి కూడా మొత్తం అన్నం తినచ్చు, అంత టేస్టీ చేస్తుంది మమ్మీ. మస్తు టేస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా చేసుకుంటారు కావచ్చు. ఒకసారి నా చేతి వంట చూడు. బాపమ్మలు అమ్మమ్మ వాళ్ళందరూ చేసిన వంటతోటి మీ ముందుకు వస్తున్నా. ఇది కూడా వెనకట పొడ్డు తోటి మీ ముందుకు వస్తున్నా. ఇక ఆ రోజులలో ఇంకా కారాలు వస్తాయి, తొక్కులు వస్తాయి, అన్నీ వస్తాయి. అదిపోయింది. బాగుందా? సూపర్. పచ్చి పులుసు అంటే మొత్తం అన్నం తినచ్చు. అన్నం తినచ్చు, ఇంకా చికెన్ నంచుకుని తిన్నా సూపర్ ఉంటుంది. మొత్తం అన్నం కూడా దీంతో తినేసేయచ్చు. అసలు చికెన్ తినాలని కూడా అనిపించేది. ఎండాకాలము పచ్చి పులుసు తోటి అన్నం పెట్టినామంటే పిల్లలు బుక్క తర్వాత బుక్క పెట్టుకుంటారు, ఆ నోరు తెరుచుకుంటూ వస్తారు. సూపర్ చేసినావు మమ్మీ, మస్తుంది. సింపుల్ అండ్ టేస్టీ. సింపుల్ కాదు, ఆ పచ్చి పులుసే పాతకాలం పచ్చి పులుసే, అది మనకు చేయరావాలి. అదిరిపోయింది టేస్ట్. చేసుకొని గిట్లా గిట్లా చేసుకుంటే పచ్చి పులుసు తినని వాళ్ళు కూడా తింటారు, అట్లుంటది. ఒక లైక్ అయితే ఇచ్చేసుకొని. పుదీనా వేసిన కదా, కడుపు చల్లదనం, అరుగుదలకు మంచి పుదీనా ఫ్లేవర్ వస్తుంది. వస్తుందా? పుదీనా ఎందుకు వేసిన అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, మనం వద్దు అనుకుంటే తీసేయరు. మీకు పుదీనా అన్నది ఫ్లేవర్ నచ్చదు అనుకో, తీసేయరు. ఏ ఫ్లేవర్ నచ్చకపోతే ఆ ఫ్లేవర్ తీసేయరు. ఇక మాకైతే అన్ని కూడా ఇక నచ్చుతాయి, అన్ని నేను అట్లా వేసేసిన. ఈ ఎండాకాలం మాత్రం పుదీనాతో తింటే కడుపు చల్లగా ఉంటుంది, పిల్లలకు గుడక అరుగుదల మంచిగా ఉంటుంది, జ్వరం వచ్చినా తగ్గిపోతుంది. అది ఏంటంటే బ్యాటరీ అన్నది తీసేస్తుంది. ఇక నేనైతే చెప్తున్నది విషయము, ఇక మీరు ఎట్లా నచ్చితే అట్లా వేసుకోండి. కొత్తిమీర కూడా తీసేయాలనుకుంటే తీసేయండి. అట్లా ఇక మనము ఏది వేసుకోవాలంటే అది కారంతో ఉడికి ఇట్లా పోసి పెట్టుకోవచ్చు. సరే ఉంటాం మరి. ఇక అన్ని అన్ని తీసేయకూడదు, ఏవేవి నచ్చేయాలి తీసేది అంతే. సూపర్. అదొక మెడిసిన్ లాగా పచ్చి పులుసు అంటే. లైక్ లేదమ్మా, లైక్ లేదు. సరే ఉంటా.